ఎవరీవన్, ఈ వీడియోలో నేను ఫెచ్ అయిపోయే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫెచ్ అయిపోయే ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఒక రిమోట్ వెబ్ సర్వర్ కి అజాక్స్ కాల్ పంపొచ్చు. అజాక్స్ కాల్ పంపడానికి నేను ఇంతకు ముందు XML HTTP రిక్వెస్ట్ ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదో ఒక వే, ఈ ఫెచ్ అయిపోయే కూడా ఒక వే. అజాక్స్ కాల్ ఎందుకు అని అంటే మనం జావా ఆల్రెడీ వెబ్ పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత ఆ వెబ్ పేజ్ లోని జావా స్క్రిప్ట్ ని కోడ్ యూజ్ చేసి ఒక రిమోట్ వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించి అక్కడి నుంచి డేటాని తీసుకొచ్చి మనకి కావాల్సిన పోర్షన్ లో ఆల్రెడీ లోడ్ అయి ఉన్న వెబ్ పేజ్ లో మనం అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫెచ్ API అంటే ఏంటి అని అంటే మనకి జావా స్క్రిప్ట్ మనకి బ్రౌజర్ లో ఫెచ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ని యూజ్ చేసి కూడా మనం ఒక HTTP రిక్వెస్ట్ ని జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి పంపొచ్చు. సో ఈ మెథడ్ అనేది బ్రౌజర్ విండో ఆబ్జెక్ట్ కి సంబంధించింది. సో ఇప్పుడు నేను కన్సోల్ లో విండో ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే అందులో ఒక మెథడ్ అనేది ఫెచ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను విండో ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నా కన్సోల్ లో. ఇప్పుడు మనం ఈ విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ చూసినట్టయితే ఇందులో ఒక మెథడ్ ఫెచ్. ఇదే మనం ఫెచ్ API అని అనేది. ఈ ఫెచ్ అనే మెథడ్ ద్వారానే మనం ఒక HTTP రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపించి సర్వర్ దగ్గర నుంచి డేటాని తీసుకొచ్చి మనం మొత్తం వెబ్ పేజ్ ని లోడ్ చేయకుండా ఏ పోర్షన్ కావాలంటే ఆ పోర్షన్ మాత్రమే మోడిఫై చేసేలా చేసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇది మెథడ్ కాబట్టి ఆ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటి అని అంటే URL. ఈ URL అంటే ఏంటంటే మనం ఒక రిమోట్ వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నామంటే దాని యొక్క లొకేషన్ అనేది కావాలి కదా, అదే URL. ఎక్కడి నుంచి మనం డేటా తీసుకురావాలని చెప్పేదే URL. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే ఇవి ఆప్షనల్ పారామీటర్స్. మనం డేటాని తీసుకురావాలి అని అంటే జస్ట్ URL ఒకటే ఇస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఒకవేళ డేటాని పోస్ట్ చేయాలని అంటే సర్వర్ కి డేటా మన దగ్గర నుంచి పాస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ ఆప్షనల్ పారామీటర్స్ ని యూజ్ చేయాలి. ఈ ఆప్షనల్ పారామీటర్స్ లో మనం మెథడ్ స్పెసిఫై చేయాలి. సో పుట్టు, పోస్ట్, డిలీట్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వీటిలో మనం ఏది కావాలంటే మన రిక్వైర్మెంట్ బట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా హెడర్స్ కూడా ఉంటాయి. హెడర్స్ ఎందుకని అంటే మనం ఏ ఫార్మేట్ లో డేటాని పంపుతున్నాం, టెక్స్ట్ ఫార్మేట్ లోనా JSON ఫార్మేట్ లోనా అది కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫెచ్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ కి మనం ఏం పాస్ చేస్తున్నాం, ఈ URL పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ ఫెచ్ మెథడ్ కి URL పాస్ చేసినప్పుడు ఫెచ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే URL పాస్ చేస్తామో ఆ సర్వర్ కి ఒక HTTP రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఆ సర్వర్ దగ్గర నుంచి సమ్ రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని మనకి ప్రామిస్ అనే ఆబ్జెక్ట్ కింద రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ప్రామిస్ వస్తుంది అనమాట. మనం ప్రామిస్ రిజల్ట్ ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి, డన్ కానీ క్యాచ్ కానీ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఫెచ్ మెథడ్ ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. ఒక ప్రామిస్ రిజల్ట్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ప్రామిస్ సక్సెస్ అయినప్పుడైతే డన్, ఒకవేళ ప్రామిస్ సక్సెస్ అయినప్పుడైతే క్యాచ్ మెథడ్. ఇప్పుడు మనకి URL కి ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు మనకి కావాల్సిన డేటా ఆ URL ఏదైతే ఇచ్చిందో దాన్ని యాక్సెస్ చేసుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటి, సక్సెస్ అయినట్టే కదా. సో అప్పుడు మనం ఈ ఫెచ్ మెథడ్ రిటర్న్ చేసే ప్రామిస్ ని యొక్క డన్ మెథడ్ ని యూజ్ చేసి మనం రెస్పాన్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఫెచ్ అనే మెథడ్ కి నేను రెస్ట్ కంట్రీస్ API కి ఇండియా డీటెయిల్స్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా. సో ఈ ఫెచ్ మెథడ్ మనకి సమ్ డేటా అనేది ఏదో ఇస్తుంది. అది ప్రామిస్ అనే వేరియబుల్ లో నేను స్టోర్ చేస్తున్నా. సో ఇది రిటర్న్ చేసేది ప్రామిస్ ఆబ్జెక్ట్ టైప్. నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా ప్రామిస్ అని ఇచ్చాను, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. సో ప్రామిస్ రిజల్ట్ ని మనం సక్సెస్ అయినప్పుడు యాక్సెస్ చేసుకోవాలి అని అంటే డన్ అనే మెథడ్ కి మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో ఆటోమేటిక్ గా ప్రామిస్ సక్సెస్ అయినప్పుడు సక్సెస్ కాల్ బ్యాక్ ని ప్రామిస్ ఇంప్లిమెంటేషన్ లో ఏదైతే చేసామో ఆ డేటా ఈ అనానిమస్ ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ నేను ప్రామిసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది
ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, ఎవరికైనా ప్రామిసెస్ తెలియకపోతే ఆ వీడియో కూడా వాచ్ చేయండి. సో ఇది ఒక ప్రామిస్ అనుకుంటే, ఈ ప్రామిస్ కి మనం ఒక ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ ని కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద పాస్ చేయాలి. ఇది ఎగ్జిక్యూటర్ ఫంక్షన్, ఇది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్రామిస్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ కి మళ్ళీ మనం 2 పారామీటర్స్ పాస్ చేస్తాం కదా, రిజాల్వ్ రిజెక్ట్ అనేది. ఈ రిజాల్వ్ రిజెక్ట్ అనేది మన కండిషన్స్ ని బేస్ చేసుకుని దేన్ని ఎప్పుడు కాల్ చేయాలో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి అని అనమాట. సో ఇక్కడ మనకి ఆ ఫెచ్ మెథడ్ లో మనకి సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ రిజాల్వ్ అనే మెథడ్ కాల్ అయ్యేలా దాని ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఒకవేళ సర్వర్ కి రిక్వెస్ట్ అనేది వెళ్ళకపోతే, లేకపోతే సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది అసలు ఏమీ రాకపోతే అప్పుడు మనకి ఈ రిజెక్ట్ అనే మెథడ్ కాల్ అయ్యేలా ఫెచ్ మెథడ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇది మనం లోకల్ గా ఇంప్లిమెంట్ చేసింది, కానీ ఫెచ్ అనే మెథడ్ లో ఈ ప్రాసెస్ జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి రిజాల్వ్ అనే మెథడ్ కి ఏదైతే డేటా మనం ఇక్కడ పాస్ చేస్తున్నామో అది మనకి ఎక్కడ వస్తుంది, దెన్ మెథడ్ లో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఏదైతే పారామీటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నామో ఇక్కడ వస్తుంది. సో మనం ఇక్కడ డేటా రిసీవ్డ్ అని ఒక స్ట్రింగ్ ని పాస్ చేసాం, కానీ ఫెచ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే సర్వర్ దగ్గర నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో దాన్ని ఇక్కడ రిజాల్వ్ అనే మెథడ్ ద్వారా పాస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ సర్వర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆ ప్రామిస్ యొక్క దెన్ మెథడ్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చి దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇస్తామో దాంట్లోకి వస్తుంది అనమాట. రిజాల్వ్ అనే మెథడ్ లో మనకి యాక్చువల్ గా డేటా అనేది పాస్ అవుతుంది కాబట్టి, సో దెన్ మెథడ్ లో మనం ఇంకొక కాల్ బ్యాక్ తీసుకుని ఆ కాల్ బ్యాక్ కి ఏదైతే పారామీటర్ ఇస్తామో అది ఆటోమేటిక్ గా ఆ పారామీటర్ కి సక్సెస్ డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తో ఫెచ్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లెట్ ఒక ఫెచ్ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ప్రామిస్ ని దాన్ని p అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా. ఫెచ్ మెథడ్ కి ఇప్పుడు నేను ఒక యూఆర్ఎల్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి అని అనుకున్నా. సో ఆల్రెడీ నేను రెస్ట్ కంట్రీస్ ఏపీఎస్ గురించి హెచ్టిటిపి రిక్వెస్ట్ XML హెచ్టిటిపి రిక్వెస్ట్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం డేటాని తీసుకురావాలి అని అంటే ఇది యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ ని యూజ్ చేసి మనం రెస్ట్ కంట్రీస్ వెబ్సైట్ నుంచి డేటాను తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ యూఆర్ఎల్ చేసే వర్క్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏదైతే కంట్రీ నేమ్ పాస్ చేస్తామో ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఫెచ్ మెథడ్ ఒక ప్రామిస్ ని క్రియేట్ చేసి ఆ ప్రామిస్ ని ఇస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ గా ఆ p ని ప్రింట్ చేస్తే మనకి ఏమి యూజ్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను p ని ప్రింట్ చేస్తే మనకేం వస్తుందో చూద్దాం. జస్ట్ కన్సోల్ లో p ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ అనేది స్ట్రింగ్ ఫామ్ లో ఇవ్వాలి, ఎందుకనంటే ఇది వేరియబుల్ కాదు కాబట్టి స్ట్రింగ్ ఫామ్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఆ p అనేది వచ్చింది అనమాట. ఆ p ఏంటి అని అంటే ఒక ప్రామిస్. సో ఇప్పుడు మనం ఆ ప్రామిస్ కి ఆ ప్రామిస్ ఇక్కడ ఈ ప్రామిస్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయినప్పుడు ఏ డేటా అనేది పాస్ చేస్తుందో మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఆ ప్రామిస్ కి సంబంధించిన దెన్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఆ ప్రామిస్ రిజాల్వ్ అయినప్పుడు ఏదైతే డేటా వస్తుందో దాన్ని ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రెస్పాన్స్ అనే ఒక నేమ్ ఇస్తున్నా ఈ పారామీటర్ కి. సో ఇప్పుడు నేను ఈ రెస్పాన్స్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఆ ప్రామిస్ రిజాల్వ్ అయినప్పుడు సమ్ డేటాని పంపుతుంది. ఆ డేటా అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఈ దెన్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. ఆ ప్రామిస్ రిజాల్వ్ అయినప్పుడు మనకి నేను ఇక్కడ స్ట్రింగ్ ని ఇచ్చాను కదా, అదే విధంగా ఫెచ్ మెథడ్ లో ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఆ ప్రామిస్ రిజల్ట్ ని మనకి ఇస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఏ టైప్ అంటే రెస్పాన్స్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు మనకి దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకి
కావాల్సిన రెస్ట్ కంట్రీస్, ఇప్పుడు నేను రెస్ట్ కంట్రీస్ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాను కదా మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాంట్లో బాడీ అనే ప్రాపర్టీలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఈ బాడీ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేస్తే మనకి రీడబుల్ ఫార్మేట్ లో ఉండదు అనమాట, అంటే మనకు అండర్స్టాండబుల్ ఫార్మేట్ లో ఉండదు. సో ఇప్పుడు మనం దాన్ని మనకి కావాల్సిన ఫార్మేట్ లోకి మార్చుకోవాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకి ఆ ఏపీఐ అనేది జేసన్ ఫార్మేట్ లో రిజల్ట్ అనేది జేసన్ స్ట్రింగ్ ఫార్మేట్ లో ఇస్తుంది. మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అని అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో రెస్పాన్స్ డాట్ జేసన్ అనే ఒక మెథడ్ ద్వారా మనకి ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జేసన్ మెథడ్ ని యూజ్ చేయడం ద్వారా మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద మనం కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రామిస్ రిజల్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఏరియా 1 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, ఇక్కడ నేను ఈ రెస్పాన్స్ డాట్ జేసన్ అని ఇస్తే మళ్ళీ మనకు ఒక ప్రామిసే వచ్చింది. అంటే ఏంటి అని అంటే ఈ రెస్పాన్స్ కి సంబంధించిన మెథడ్స్ మళ్ళీ మనకి ఇంకొక ప్రామిస్ ని ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఆ ప్రామిస్ రిజల్ట్ ని మనం ఇక్కడ ప్రామిస్ ని ప్రింట్ చేసాం, ఆ ప్రామిస్ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆ యారే ఫామ్ లో ఉంటుంది. ఆ రిజల్ట్ ని మనం యూజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక దెన్ మెథడ్ పెట్టి మనం దాని ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. సో అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ ని జేసన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తే ఈ జేసన్ మెథడ్ ద్వారా మనం కన్వర్ట్ చేయాలి. సో ఈ మెథడ్ మళ్ళీ మనకు ఒక ప్రామిస్ ని ఇస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ రిజాల్వ్ అయినప్పుడు మనకి ఏం వస్తుందంటే ఆబ్జెక్ట్ నోటేషన్ లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం దెన్ యూజ్ చేయాలి, మళ్ళీ దెన్ లో ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఇక్కడ నేను కంట్రీ ఇన్ఫో అని రాస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ కంట్రీ ఇన్ఫోని ప్రింట్ చేస్తే మనకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం రిక్వెస్ట్ చేసామో అది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి యారే ఫామ్ లో ఇలా వచ్చింది. ఇంతకు ముందు ఏమొచ్చింది, ప్రామిస్ అని వచ్చింది. ఆ ప్రామిస్ యొక్క రిజల్ట్ ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే మనం రిజాల్వ్ అయినప్పుడు దెన్, ఒకవేళ రిజాల్వ్ కానప్పుడు రిజెక్ట్ అయినప్పుడు క్యాచ్. సో ఇది ఆటోమేటిక్ గా రెస్పాన్స్ ని జేసన్ ఫార్మేట్ లోకి ఇచ్చి, అంటే రెస్పాన్స్ డాట్ జేసన్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దానిలో బాడీ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో జావాస్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ అంటే యారేస్ కూడా ఆబ్జెక్టే, ఎందుకనంటే యారేస్ లో కూడా కీ వాల్యూ పేర్సే ఉన్నట్టు. అంటే యారేస్ లో కీ అనేది ఏమవుతుంది అని అంటే ఇండెక్సెస్ కీ అవుతాయి అనమాట. సో ఆ యారేలో ఫస్ట్ది 0th ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి 0th ఇండెక్స్, ఆ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదనమాట. ఇప్పుడు ఈ ప్రామిస్ కి దెన్ మెథడ్ ఎప్పుడు రిజాల్వ్ అయినప్పుడు యూజ్ అవుతుంది. అదే మనం ఆ ప్రామిస్ రిజెక్ట్ అయినప్పుడు మనం క్యాచ్ మెథడ్ ని యూజ్ చేయాలి. సో క్యాచ్ మెథడ్ లో మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి మనం ఏదైతే పారామీటర్ నేమ్ ఇస్తామేమో ఆ పారామీటర్ కి ఆటోమేటిక్ గా ప్రామిస్ ఈ ఫెచ్ మెథడ్ ప్రామిస్ రిజెక్ట్ అయినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అదంతా ఇక్కడ ఈ ఎర్రర్ అనే నేమ్ లో ఉంటుంది అనమాట. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ నేమ్ రాంగ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ క్యాచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే మనకి రిక్వెస్ట్ అనేది వెళ్ళలేదు. రిక్వెస్ట్ అనేది వెళ్ళినప్పుడు సర్వర్ దగ్గర నుంచి ఏదైతే డేటా వస్తుందో అది దెన్ మెథడ్ లోకి వస్తుంది. ఒకవేళ రిక్వెస్ట్ వెళ్ళకపోయినా లేకపోతే సర్వర్ దగ్గర నుంచి డేటా రాకపోయినా అప్పుడు మనకి ఈ క్యాచ్ మెథడ్ లోకి వస్తుంది అనమాట.
ప్రామిస్ రిజల్ట్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఇది నేను ఎందుకు ప్రింట్ చేశానంటే క్యాచ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది అని చూపించడం కోసం ఇక్కడ ఎర్రర్ అని ప్రింట్ చేశాను. సో ఇలా ఒక URL కి రిక్వెస్ట్ పంపించి ఫెచ్ మెథడ్ ద్వారా ఆ డేటాని మనం మళ్ళీ ఇక్కడ ఆ డేటా ఏ ఫార్మేట్ లో ఉందో దాని ద్వారా మనం ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలి. టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటే టెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. ఫామ్ డేటా ఫామ్ లో ఉంటే మనం ఫామ్ డేటా అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను test.json అండ్ test.text అనే ఒక టెక్స్ట్ ఫైల్ ని క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను మన లోకల్ సర్వర్ లో ఉన్న ఈ URL కి అంటే ఈ ఫైల్ కోసం రిక్వెస్ట్ ని పంపుతున్నా. సో ఆ ఫైల్ నేమ్ ఏంటి అని అంటే test.txt. ఇప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఫామ్, ఇంతకు ముందు వచ్చిందేమో JSON ఫార్మేట్ లో, ఇప్పుడు టెక్స్ట్ ఫార్మేట్ లో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను JSON మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ చూపించింది. ఎందుకనంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్. మనం JSON మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? JSON స్ట్రింగ్ ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ ని మనం యూజ్ చేయాలి అని అంటే ఇక్కడ టెక్స్ట్ మెథడ్ కాల్ చేయాలి. సో ఇప్పుడు మనకి మన టెక్స్ట్ ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ అదే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మాత్రం మనం ఏం చూసామంటే ఒక URL కి రిక్వెస్ట్ పంపాము గెట్ కోసం, అంటే అక్కడి నుంచి డేటా తెచ్చుకోవడం కోసం. సో ఇప్పుడు ఇదే ఈ ఫెచ్ APIని యూజ్ చేసి ఇక్కడ JSON ప్లేస్ హోల్డర్ అనే ఇంకొక API ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గైడ్ అనే లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ APIకి మనం గెట్, పోస్ట్, పుట్ ఇలా డిఫరెంట్ రిక్వెస్ట్స్ పంపొచ్చు. సో ఇప్పుడు నేను ఈ APIకి పోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఏంటంటే వీళ్ళ డేటాబేస్ లో సమ్ డేటాని ఎంటర్ చేయడానికి. సో మనం ఇప్పుడు దాకా ఓన్లీ గెట్టింగ్ చూస్తాం, ఇప్పుడు పోస్ట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం సో ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనం ఈ ఫెచ్ నుంచి ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసి మళ్ళీ .then ఇలా యూజ్ చేసాం. సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఫెచ్ తర్వాత then ఇలా డైరెక్ట్ గా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి .then .catch అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి p.then p.catch అని యూజ్ చేసిన, ఇలా డైరెక్ట్ గా మనం యూజ్ చేసిన రెండు సేమే అనమాట. సో ఇక్కడ మనకు ఒక ప్రామిస్ రిజల్ట్ అవుతుంది. ఆ ప్రామిస్ యొక్క సక్సెస్ డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే then మెథడ్, ఒకవేళ సక్సెస్ కానప్పుడు యాక్సెస్ చేసుకోవాలంటే క్యాచ్ మెథడ్. సో ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇది సింప్లర్ వే. సో ఇప్పుడు మనం ఈ JSON ప్లేస్ హోల్డర్ అనే APIకి సమ్ డేటాని పోస్ట్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఇక్కడ వాళ్ళే ఫార్మేట్ ఇచ్చేసారు. జస్ట్ ఇది మనం ఇక్కడ కాపీ చేద్దాం. ఫెచ్ అనే మెథడ్ ద్వారా మనం ఆ URL కి పోస్ట్ రిక్వెస్ట్ పంపుతున్నాం. సో పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? సమ్ డేటాని పాస్ చేయాలి. జనరల్ గా తీసుకురావాలి అని అంటే ఫెచ్ మెథడ్ కి ఒక URL ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఈ ఫెచ్ మెథడ్ కి ఆప్షనల్ పారామీటర్స్ ఏదైతే చెప్పానో అది ఎందుకు అని అంటే పుట్ కానీ పోస్ట్ కానీ డిలీట్ కానీ ఆ మెథడ్స్ ని పాస్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఫెచ్ అనే మెథడ్ కి సెకండ్ పారామీటర్ ఆబ్జెక్ట్ ఫామ్ లో ఇవ్వాలన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ లో మనం మళ్ళీ ప్రాపర్టీస్ ఎలా ఇవ్వాలి అని అంటే మెథడ్ అనేది ఒక ప్రాపర్టీ, పుట్ట, పోస్ట్, డిలీట్. ఆ మెథడ్ తర్వాత బాడీ అని ఇంకొక ప్రాపర్టీలో మనం పాస్ చేయాల్సిన డేటా ఇవ్వాలి. అంటే పోస్ట్ అంటే కొత్తగా ఒక డేటాని క్రియేట్ చేయడం, పుట్ అంటే ఏంటి అని అంటే ఉన్న డేటాని మోడిఫై చేయడం, డిలీట్ అంటే ఏంటి అంటే
ఉన్న డేటాని డిలీట్ చేయడం. సో ఇప్పుడు పోస్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, పుట్ చేయాలన్నా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం సర్వర్కి పాస్ చేయాలి కదా. సో ఆ పాస్ చేయాల్సింది ఇక్కడ బాడీ అనే ఒక ప్రాపర్టీలో ఇవ్వాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ద్వారా ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన సర్వర్ దగ్గర నుంచి వచ్చిన డేటా అనేది JSON స్ట్రింగ్ లో ఉంటుంది, దాన్ని మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది రివర్స్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ని JSON స్ట్రింగ్ కి కన్వర్ట్ చేసి అప్పుడు మనం పంపాలి. సో అలా పంపాలి అని అంటే JSON.stringify అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నేమ్ XYZ అని ఇస్తున్నా. సో ఇక్కడ టెస్ట్ అని ఇస్తున్నా, యూజర్ ఐడి 2 అని ఇస్తున్నా. దాంతో పాటు ఈ బాడీ అనేది మళ్ళీ ఒక ప్రాపర్టీ, ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఫెచ్ మెథడ్ లో సెకండ్ పారామీటర్ ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ కి ఫస్ట్ ప్రాపర్టీ మెథడ్, తర్వాత బాడీ, తర్వాత హెడర్స్. హెడర్స్ అంటే మనం పాస్ చేసేది ఏ ఫార్మేట్ లో పాస్ చేస్తున్నాము అని. ఇక్కడ application/json ఇచ్చి ఇక్కడ ఎన్కోడింగ్ ఫార్మేట్ అనేది ఇది స్టాండర్డ్, మాక్సిమం అందరూ ఇదే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం సర్వర్ కి ఒక డేటా పంపినా ఆ సర్వర్ మళ్ళీ మనకి డేటా తీసుకున్నట్టుగా సమ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఆ రెస్పాన్స్ ని మనకి సర్వర్ కి పోస్ట్ చేసాము, ఆ సర్వర్ కి డేటా పోస్ట్ అయ్యాక సర్వర్ ఏదో ఒక సమ్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది కదా, అది మనం ఈ ఫెచ్ మెథడ్ రిటర్న్ చేస్తుంది కదా, అది మనం యూజ్ చేసుకోవాలంటే ఆ ప్రామిస్ యొక్క దెన్ మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. ఆ దెన్ మెథడ్ మళ్ళీ మనకి ఏం చేస్తుంది, దాని మెథడ్ లో ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేశారు. ఈ వీళ్ళు యారో ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు, అనానిమస్ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఈ అనానిమస్ ఫంక్షన్ మళ్ళీ, సో ఇక్కడ ఈ యారో ఫంక్షన్ నుంచి మళ్ళీ ఒక ప్రామిస్ అనేది రిటర్న్ అవుతుంది. సో అందుకే మళ్ళీ ఇంకొక దెన్, మళ్ళీ ఈ దెన్ లో యాక్చువల్ గా మనకి ఏదైతే సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందో సేమ్ అది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే మనం ఏదైతే పాస్ చేస్తామో మళ్ళీ సేమ్ అదే వస్తుంది అనమాట. ఆ సర్వర్ కి మనం పాస్ చేసాం. ఇప్పుడు మనం పాస్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామని అంటే ఈ JSON ప్లేస్ హోల్డర్ యొక్క డేటాని తీసుకురావాలి అని అంటే మనం ఏం చేయాలి, పోస్ట్ కాకుండా గెట్ అనమాట. గెట్కి అయితే ఒక URL ఇస్తే సరిపోతుంది పారామీటర్ ఫెచ్ మెథడ్ లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ మళ్ళీ అక్కడ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు post/1 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఐడి అనేది ఒకటి ఉంటుంది, ఆ ఐడిని యూజ్ చేసి మనకి డేటా అనేది తీసుకురావాలి అని. ఇప్పుడు నార్మల్ గా పోస్ట్స్ అని ఇస్తే అన్ని పర్సన్స్ అక్కడ మనం పోస్ట్ చేసిన ప్రతిదీ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇదంతా ఆ ఏపీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ ఏపీఐకి సంబంధించిన డేటాబేస్ లో ఇంతమంది యూజర్స్ పోస్ట్ చేశారు, ఈ డేటా అంతా మనం ఈ URL ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో JSON placeholder డాట్ టైప్ ipcode.com/post/1 అంటే మనకి ఓన్లీ పర్టికులర్ ఈ 1 అనే ఐడి ఎవరికైతే ఉంటుందో అది మాత్రమే వస్తుంది. మనం అందరి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ లాస్ట్ /1 ఉంది కదా, అది తీసేయాలి. అప్పుడు మనకి మొత్తం అందరి పర్సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇదేమో పోస్ట్ చేసింది, ఇదేమో తీసుకొచ్చింది. సో ఇది మనం పోస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఆ పోస్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది అని అంటే దీని తర్వాత వచ్చింది. ఎందుకనంటే పోస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ మనకి ఈ ఫెచ్ అనేది అసింక్రనస్ గా జరుగుతుంది అనమాట. అంటే ఇది సెపరేట్ గా జరుగుతుంది, ఇది సెపరేట్ గా జరుగుతుంది. ఈ టాస్క్ అనేది గమ్మున అయిపోతుంది కాబట్టి దాని రిజల్ట్ అనేది గమ్మున వస్తుంది అనమాట. సో ఈ టాస్క్ అనేది తీసుకురావడం, సర్వర్ దగ్గర నుంచి డేటా తీసుకురావడానికి తక్కువ టైం పడుతుంది, సర్వర్ కి పోస్ట్ చేయడానికన్నా
సర్వర్ దగ్గర నుంచి డేటా తీసుకురావడానికి ఇంకా తక్కువ టైం పడుతుంది. అందుకే అది ఆ రిజల్ట్ మనకి కమ్మున వచ్చింది. పోస్ట్ చేసిన డేటా అనేది తర్వాత వచ్చింది అనమాట. సో ఇది ఫెచ్ ఏపీఐ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.